తాండూరు మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీదే 28 సీట్లు కైవసం చేసుకోవడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే పాలి రోహిత్ రెడ్డి అన్నారు. తాండూరు మున్సిపల్ చైర్మన్ సీటును బీఆర్ఎస్ పార్టీ చేసుకోవడం ఖాయమని ఎమ్మెల్యే పాలి రోహిత్ రెడ్డి అన్నారు. బుధవారం తాండూరు పట్టణంలోని 36వ వార్డులో కొనసాగుతున్న పోలింగ్ సరళిని పరిశీలించారు. ప్రభుత్వ కాలేజీ వద్ద ఆయన మాట్లాడుతూ తాండూరులో మరోసారి బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని అన్నారు. 6 గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ చేసిన మోసానికి ప్రజలు ఓటు రూపంలో తమ కోపాన్ని చూపించబోతున్నారని అన్నారు. ఎన్నికలతో కాంగ్రెస్ పార్టీ కీలకతం అవుతుందని అన్నారు. మరోవైపు పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్న ప్రతిపక్ష నాయకులను పైలట్ రేవంత్ రెడ్డి పలకరించి ఆల్ ది బెస్ట్ చెప్పారు. రోహిత్ రెడ్డి వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజు గౌడ్, నాయకులు శ్రీనివాస్, చారి తదితరులు ఉన్నారు. నమస్కారం. అదేవిధంగా నాతో పాటు ఉన్న నాయకులందరికీ కూడా నమస్కారం. ఈరోజు పొద్దున్నుంచే మరి పోలింగ్ తాండూరులో చాలా ప్రశాంతంగా జరుగుతూ ఉంది. మరి ఓటర్లందరూ కూడా ఉత్సాహంతో ఈరోజు ఓటు వేయడానికి వస్తూ ఉన్నారు. కాకపోతే పోలింగ్ శాతమే ఇంకా తక్కువగా ఉంది. నేను ఓటర్లందరితో కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అందరూ కూడా ఓటు హక్కుని వినియోగించుకోవాలని చెప్పి నేను ప్రజలందరితో, తాండూరు మున్సిపల్ ప్రజలందరితో కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి ఎక్కడ కూడా ఎటువంటి సంఘటనలు లేకుండా అధికారులందరూ కూడా చూసుకోవాలని చెప్పి ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఎటువంటి ప్రెషర్స్కి లోనవ్వకుండా ఈరోజు ఒక ఫెయిర్ ఎలక్షన్ చేయాల్సిందిగా నేను అధికారులందరితో కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. తాండూరులో ఇప్పటికైతే అంతా సేఫ్గానే జరుగుతూ ఉంది. ప్రజలు చాలా ఉత్సాహంగా మరి ఓటేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఓటు నమోదు చేసుకోవాలని చెప్పి నేను పేరున విజ్ఞప్తి చేస్తాను. భారీ మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీ తాండూరు మున్సిపాలిటీ కైవసం చేసుకుపోతా ఉంది. మా అంచనా ప్రకారము 28 సీట్లు పక్కాగా బీఆర్ఎస్ పార్టీ గెలవబోతా ఉంది. ఎన్నికల్లో కాంగ్రెస్ వాళ్ళ అరాచకాలు రోజుకి పెరుగుతూ ఉన్నాయి. మీకు తెలుసు, మరి మొదటి రోజు నుంచి కూడా మరి అభ్యర్థుల ఎంపిక అప్పటి నుంచి కూడా మరి కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారనేది మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. మరి వాళ్ళ క్యాండిడేట్లు దొరకక క్యాండిడేట్లను కిడ్నాప్లు కూడా చేసిన దాఖలాలు ఉన్నాయి. మరి ఎవ్వరు కూడా లొంగకపోయేసరికి మరి నిన్న కాంగ్రెస్ వాళ్ళు ఒక అభ్యర్థిని బెదిరించి ప్రలోభాలు పెట్టి మరి అటువంటి స్టేట్మెంట్స్ మళ్ళీ ఎమ్మటే మా వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇచ్చిన విషయం మీకు తెలుసు. మాకు ఎవరితో కూడా ఎటువంటి అలయన్స్ కానీ అటువంటిది ఏది లేదు. మా అభ్యర్థులు 36 వార్డులలో కూడా నిలబడున్నారు. మరి తప్పకుండా మరి మా క్యాంపెయినింగ్ చూడొచ్చు. మరి అన్ని విధాలుగా మేము ఏ విధంగా ఈ ఎన్నికల్లో మేము చురుగ్గా పాల్గొన్నాము. మా నాయకులను, మా కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా పాల్పంచుకున్నారు. అంతేకాకుండా ప్రజలు కూడా బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పట్టారు. బీఆర్ఎస్ పార్టీతోనే రాబోయే రోజుల్లో మరి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, తాండూరు ప్రాంతం బాగుండాలన్నా, తాండూరులో ప్రజలకు సమస్యల పరిష్కరణ కావచ్చు, సంక్షేమ పథకాలు రావాలన్నా మరి బీఆర్ఎస్తోనే అని చెప్పి మాతోనే ఉన్నారు. అంతేకాకుండా ఈరోజు బీజేపీ అసలు ఏడుంది. బీజేపీ అన్ని స్థానాల్లో కూడా పోటీ చేయలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. మరి తప్పకుండా మరి బీఆర్ఎస్ అంటే వితౌట్ ఎనీ అలయన్స్ తప్పకుండా మేము మున్సిపల్ కొట్టబోతాం.